సరిగ్గా ఈ చేప 2 కేజీలు ఉందనమాట. సో, సగం ముక్కలతో ఫ్రై, సగం ముక్కలతో అయితే పులుసు చేస్తాను. చేపల పులుసు అంటేనే నోరూరిపోతూ ఉంటుంది కదా! సో, చేపల ఫ్రై ఎలా చేశానో, పులుసు ఎలా చేశానో కూడా చూపించేస్తాను. ఇంకా చేప ముక్కల్లో అయితే ఫ్రై కోసము ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం అంతే. జస్ట్ వేసేసి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టేశాను. చేపల పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇంకా చేప ముక్కల్లో కల్లుప్పు, ఉప్పు, పసుపు వేసేసి బాగా మసాజ్ చేసి పక్కన పెట్టేసా. ఇంకా చేపల దాకలో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిబందు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక్క టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్ని ఇందులో వేసేసుకొని చక్కగా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుని ఒకసారి కదిపేసి మూత పెట్టేసుకున్నాను. అది మగ్గేలోపు మిక్సీ జార్లో కొబ్బరి, ఉల్లిపాయలు, ధనియాలు వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేసాను అనమాట. ఇలా వేసుకుంటే చేపల పులుసు చిక్కగా బాగుంటుంది. తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకొని సిమ్లో పెట్టేశాను. అది ఉడికేలోపు పక్కన ప్యాన్ మీద నూనె వేసుకొని మసాలా పెట్టిన చేప ముక్కలన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా ఉన్నాను. తర్వాత ఈ చేప ముక్కలో పులుసు పిండేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. ఇంకా పక్కన చేపలు ఫ్రై అయిపోయింది, అలాగే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది అనమాట. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే చేపల పులుసు అయితే సూపర్గా వచ్చిందనమాట. 2 రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్.